హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు మేము ఫ్యామిలీతో కలిసి సరదాగా బయటకు వెళ్తున్నాం. ఏలూరులోని ఒక బెస్ట్ ప్లేస్ కి అయితే మేము వెళ్ళడం జరుగుతుందండి. ఒకవేళ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనే విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయామండి ఇంటి దగ్గర. మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే సిఎంఆర్ సెంట్రల్ అండ్ మల్టీప్లెక్స్ కి అయితే మేము వెళ్తున్నామండి. దాని అడ్రస్ వచ్చేసి ఏలూరులోని కొత్త బస్ స్టాండ్ దగ్గర. అయితే ఇప్పటి వరకు మనం అలా మల్టీప్లెక్స్ కి వెళ్ళాలి అంటే ఏలూరులో అయితే ఉండేది కాదు. ఏలూరుకి సంబంధించిన వాళ్ళంతా విజయవాడ వెళ్లాల్సి వచ్చేది, లేదంటే భీమవరం అలా వెళ్లాల్సి వచ్చేది. కానీ ఫస్ట్ టైం మన ఏలూరులోనే సెంట్రల్ అండ్ మల్టీప్లెక్స్ పెట్టడం అనేది నిజంగా ఆశ్చర్యమని చెప్పాలి. ఇప్పటి వరకు మేమైతే వెళ్ళడం జరగలేదండి. ఫస్ట్ టైం వెళ్తున్నాము, ఎలాగో వెళ్తున్నాం కదా, మీతో షేర్ చేసుకోవాలని అయితే వీడియో నేనైతే షూట్ చేస్తున్నాను. జర్నీ కూడా మీకు షూట్ చేస్తే ఒకవేళ మీకు ఏలూరులో ఉండి అడ్రస్ తెలియకపోతే ఈ జర్నీ ద్వారా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఇలా ఈ వీడియోని అయితే షూట్ చేయడం జరుగుతుందండి. చూసారు కదండి, ఆల్రెడీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏలూరులోని కొత్త బస్ స్టాండ్ కి ఆపోజిట్ లోనే ఒక మాటలో చెప్పాలి అంటే ఈ కాంప్లెక్స్ అయితే మనకుంది. కావాలంటే ఒకసారి మీరు కూడా వెళ్ళండి. మేమైతే వెళ్తున్నాము ఫ్యామిలీతో సరదాగా. మా హస్బెండ్ ఎక్కడికి వెళ్దాం అంటే కొత్తగా ఏలూరులో సిఎంఆర్ సెంట్రల్ అండ్ మల్టీప్లెక్స్ థియేటర్ పెట్టారు కదా, అక్కడికి వెళ్దామన్నారు. సరే అని వెళ్తున్నాము. నాకైతే లోపల ఎలా ఉంటది ఏంటి, ఏలూరులో డిఫరెంట్ గా పెట్టారని అయితే చూడాలని చాలా ఆశగా ఉంది. చూసారు కదా, దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే కొత్త బస్ స్టాండ్ అండి. చూసారు కదా, బస్సు అయితే వస్తుంది. ఇది ఎగ్జిట్ అండి బస్సులకి. అదే విధంగా ఇంకా ఫ్రంట్ కి వెళ్తే ఎంట్రీ ఉంటది. ఈ మధ్యలో మనకి సిఎంఆర్ షాపింగ్ మాల్ అనేది కనపడుతుంది. ఇక్కడ డ్రెస్సెస్, అదే విధంగా గోల్డ్ ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి. దానికి ఆపోజిట్ లోనే సిఎంఆర్ సెంట్రల్ అండ్ మల్టీప్లెక్స్ కు దారి. చూసారు కదండి, ఆల్రెడీ ఎంట్రన్స్ అయితే మేము అయిపోయాము. లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ బైక్ పార్కింగ్ చేయాలి. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అయితే నిజంగా చాలా బాగా పెట్టారని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ప్లేస్ కి వెళ్తే అక్కడ బైక్ పోతది అనే టెన్షన్ అయితే ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాత బైక్ సెక్యూరిటీ కోసం ఒక 20 రూపీస్ చార్జెస్ తీసుకుని ఇలా కింద పార్కింగ్ అయితే చేయడం జరిగింది. ఇలా మేము పార్కింగ్ చేసిన తర్వాత పైకి వెళ్తున్నాము. కింద నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం వెళ్లే ఫ్లోర్ కైనా కింద నుంచి లిఫ్ట్ అయితే ఉంటది. ఫస్ట్ అయితే ఇక్కడ చెక్ చేస్తారు. బాయ్స్ ఒక పక్కన, గర్ల్స్ ఒక పక్కన. బాయ్స్ ని అయితే ఇటువైపు రండి, గర్ల్స్ ని అయితే కట్టినందు కదా ఈ లోపల. నన్ను కూడా చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత మేమైతే వెళ్ళిపోతున్నాం. లిఫ్ట్ ఎక్కేసాము. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళిపోయాము. ఫస్ట్ వెళ్ళగానే ఎలా ఉందో చూపిస్తుంది చూడండి. చూసారు కదా, ఫస్ట్ అయితే లిఫ్ట్ దిగిన వెంటనే నిజంగా కొత్తగా పెట్టారేమో ఈ షాపింగ్ మాల్ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలతో వెళ్తే కలర్ఫుల్ లైటింగ్ ఇవన్నీ నిజంగా చాలా అట్రాక్టివ్ చేస్తున్నాయి. ఇక్కడ అన్ని కూడా మనకి అందుబాటులో అవైలబుల్ గా మనం కాస్ట్ చేయగలిగినటువంటి ఆ ప్రైజెస్ లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ సరికొత్తగా డిజైన్ చేసింది ఏంటంటే ఎక్సలేటర్ కూడా ఉందండి. ఒకవేళ మీరు ఇంతవరకు నేను ఎక్సలేటర్ ఎక్కలేదు అని అనుకుంటే ఐ హోప్ మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ మాకు ఎక్కడం అలవాటు కాబట్టి మేమైతే ఎక్కేసాం. చూడండి, మా హస్బెండ్ మా బాబుని ఎక్కించుకుని వెళ్తున్నారు. నేను మా పాప వెనకాల వెళ్తున్నాము. ఒకవేళ ఫస్ట్ టైం కనుక మీరు వెళ్తే టెన్షన్ అయితే పడొద్దు. మనం ఒక మెట్టు మీద ఎక్కితే ఆటోమేటిక్ గా అదే పైకి తీసుకెళ్లిపోద్ది. ఏంటి ఇది కూడా రాదా, ఇది కూడా తెలియదు అని అయితే మాత్రం అనుకోవద్దు. మిడిల్ క్లాస్ అంటే కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేనైతే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ అంతా షూట్ చేసిన తర్వాత మేమైతే పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లోర్ ఎలా ఉంది అది కూడా నేనైతే షూట్ చేసేస్తాను. చూస్తారు కదండి, నేనైతే పైకి వెళ్తున్నాను. ఇలా దీని మీద వెళ్తుంటే ఆ ఫీలింగ్ భలే ఉంటది. ఎందుకంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందంటే మనిషి ప్రతి ఒక్కటి చేసేస్తున్నాడు. కానీ ఇవన్నీ హైదరాబాద్, విజయవాడ అలా ఉండడం నేనైతే చూసాను. కానీ ఫస్ట్ టైం ఏలూరులో ఉండడం అనేది నాకు నిజంగా చాలా ఎక్సైట్ గా అనిపించింది. చూసారు కదండి, ఎస్కలేటర్ ఎలా వెళ్తుంది ఏంటి మీకు ప్రతిదీ తెలియాలని పిన్ టు పిన్ మీకైతే షూట్ చేయడం జరిగిందండి. చూసారు కదా, ఇప్పటి వరకు ఎక్సలేటర్ కనుక మీరు ఎక్కకపోతే ఐ హోప్ ఇది చూసి మీకు కూడా వెళ్ళాలి, మీకు కూడా ఎక్కాలి అని ఆశ కలుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. చూసారు కదా, వెళ్తున్నాము. నిజంగా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ ఫ్లోర్ కి అయితే మేము వెళ్తున్నాం. చూసారు కదా, పైకి వెళ్తూ కింద నుంచి అలా ఉంది ప్రతిదీ కూడా మీకు షూట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళిన తర్వాత అది కూడా షూట్ చేయడం అయితే జరిగిందండి. ఇంకా చాలా షాప్స్ ఇవన్నీ అయితే ఖాళీగానే ఉన్నాయండి. ఎందుకంటే కొత్తగా పెట్టారు కదా, అందుకే కొన్ని మాత్రమే పెట్టారు. కింద వచ్చేసి బట్టలు అవి, పైన వచ్చేసి స్లిప్పర్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉన్నాయండి. ఆ తర్వాత ఇంకిలా ఫ్రంట్ కి వెళ్తే ఇటు సైడ్ బాయ్స్ కి, కిందేమో గర్ల్స్ కదండి, పైన వచ్చేసి బాయ్స్ కి ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిదీ బ్రాండెడ్ ఐటమ్స్ అండి. ఒకవేళ మీ దగ్గర మనీ గనక ఉంటే తప్పకుండా వెళ్ళండి. అదే విధంగా ఇక్కడ పై ఫ్లోర్ లో వచ్చేసి ఇంకొక స్పెషల్ ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి సెపరేట్ గా ఒక ప్రక్కనే సెట్ చేశారండి. ఇంకా అదైతే ఓపెన్ అవ్వలేదు. ఓపెనింగ్ షార్ట్లీ అని ఉంది. గేమ్ జోన్ అంట. ఇంకా ఈ గేమ్ జోన్ అయితే ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదండి. ఒకవేళ ఇది ఓపెన్ అయిందేమో సరదాగా మా పిల్లల్ని ఆడిద్దామని తీసుకొచ్చాము, కానీ ఇంకా ఓపెన్
ఓపెన్ అవ్వలేదు. ఈ మంత్ 16th అది ఆగస్ట్ 16th వరకు టైం పడుతుందని చెప్పారు. సరే అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఎలా ఉంటది. నెక్స్ట్ టైం వచ్చేసి అది కూడా షూట్ చేద్దాం. చూసారు కదా, ఇది వచ్చేసి బాక్స్ ఆఫీస్ అని ఉంది. ఇది వచ్చేసి థియేటర్ అండి, మల్టీప్లెక్స్ థియేటర్. ఒకవేళ మీరు మూవీ చూడాలనుకుంటే ఎంట్రన్స్ అయితే అదే, అటువైపు నుంచి వెళ్ళొచ్చు. టికెట్ ని ఒకవేళ బుక్ చేయాలంటే అక్కడ ఏది అవైలబుల్ గా ఉందో అవన్నీ కూడా అక్కడ మీకు కనిపిస్తుంది. ఫుడ్ కోర్ట్ ఉంది, ఒకవేళ అక్కడే మేము భోంచేసేద్దాం అనుకుంటే ఫుడ్ కోర్ట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదండి, ఇంకా టైం పడుతుందంట. ఇప్పటి వరకు మేము కనీసం ఎక్సలేటర్ ని చూడలేదు, ఎలా ఉంటుంది ఏంటి అని కనుక అనిపిస్తే చూడండి ఎంత బాగుందో. పైకి వెళ్ళడం కిందకి రావడం అనేది కూడా క్లియర్ గా నేనైతే షూట్ చేయడం జరిగింది. మీకు వెళ్ళాను అనే ఫీలింగ్ రావాలని ఇలా షూట్ చేశాను. ఇవన్నీ కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి కొన్ని షాప్స్ అయితే ఇంకా ఓపెన్ కూడా చేయలేదండి. జస్ట్ అలా పెట్టేసి షోకి మాత్రమే పెట్టేశారు. జస్ట్ షో ఇంకా మాత్రమే అలా పెట్టారు. కొన్ని రోజులు అవన్నీ కూడా ఓపెన్ చేస్తారు. చూసారు కదండి, మరలా కిందకైతే మేము వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి బాయ్స్ కి బట్టలు అని చెప్పాను కదా, మొత్తం 3 floors. ఫస్ట్ ఫ్లోర్ లో గర్ల్స్ కి సంబంధించి, సెకండ్ ఫ్లోర్ లో బాయ్స్ కి సంబంధించి, థర్డ్ ఫ్లోర్ లో మల్టీప్లెక్స్ థియేటర్, అదే విధంగా గేమ్ జోన్ అన్నాను కదా, ఇవన్నీ కూడా థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చూసారు కదండి. 3 ఫ్లోర్లు ఎలా ఉంటాయి ఏంటి అనే ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాం. కిందకి వెళ్ళిన తర్వాత మేమైతే KFCకి వెళ్దామని KFCకి వెళ్ళాము. కానీ మా బాబు ఎందుకో చాలా ఏడుస్తున్నాడు. ఇంకా అందుకని చెప్పేసి KFCలో కూర్చుని తినకుండా డైరెక్ట్ ఇంటికి పార్సల్ అయితే చేసేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఏలూరులోని CMR సెంట్రల్ అండ్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ ఎలా ఉందో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. చిన్నపిల్లలతో వెళ్ళి నైట్ టైం వెళ్ళాము. ఫుల్ లైటింగ్ వచ్చి చాలా బాగుంది. నిజంగా ఏలూరులో ఇంత మంచి షాపింగ్ కాంప్లెక్స్ పెడతారని అయితే నేనైతే అనుకోలేదు. ఫస్ట్ టైం మేము వెళ్ళాము, చాలా హ్యాపీగా అనిపించింది. మరలా లిఫ్ట్ ఫెసిలిటీ, ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళాలి కదా, బైక్ అయితే కిందే ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా లిఫ్ట్ మీద వెళ్ళాలి. చూసారు కదా, లిఫ్ట్ లోకి వెళ్ళిపోయాము. ఇప్పుడు కింద దిగేసిన తర్వాత మరలా బైక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒకవేళ మీరు ఎంతవరకు నేను లిఫ్ట్ ఎక్కలేదు లేదంటే ఎక్సలేటర్ ఎక్కలేదు అనుకుంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కొత్త రెండు ఒకేసారి ఎక్కొచ్చండి. చూసారు కదా, మేము లిఫ్ట్ ఎక్కేస్తాము. ఎక్కేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళిన తర్వాత బైక్ పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి మరలా రిటర్న్ అయిపోవడమే. బైక్ పార్కింగ్ ప్లేస్ అయితే నిజంగా చాలా బాగా పెట్టారండి. ఈ కాంప్లెక్స్ కి ఎంతమంది అయితే వస్తారో అంతమందికి ఈజీగా బైక్ గానీ లేకపోతే కార్ గానీ పార్కింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా, చాలా విశాలమైన ప్లేసులు అయితే అదంతా సెట్ చేశారు. చూసారు కదండి ఎంత విశాలంగా ఉందో. ఇది కొత్తగా ఓపెన్ చేయడం వల్ల బహుశా ఎవరికి తెలియదు అనుకుంటా, అందుకే చాలా తక్కువ మంది వచ్చారు. ఈ వీడియో చూసాక ఐ హోప్, నాకు తెలిసి చాలా మంది వెళ్తారు, కావాలంటే వెళ్ళండి. నిజంగా ఎక్సలేటర్ ఇవన్నీ కూడా మన ఏలూరులోకి పెట్టడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఏలూరుని కూడా బాగా డెవలప్ చేశారండి. ఏలూరులో ఇప్పటి వరకు చాలా కాంప్లెక్స్ లో, చాలా షాపింగ్ మాల్స్ అదే విధంగా చాలా ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం మల్టీప్లెక్స్ అనేది ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదే విధంగా ఎక్సలేటర్ కూడా ఉండడం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఒకవేళ మీరు కనుక వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా వెళ్ళండి. ఈ బైక్ పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్ అండి. మరి కార్ ఎంత ఉందో ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు వచ్చేసి మేము రిటర్న్ అయిపోతున్నాం. బైక్ పార్కింగ్ ఎలా చేసాము, ఎంట్రన్స్ షూట్ చేయలేకపోయాను, ఎగ్జిట్ అయినా షూట్ చేద్దామని షూట్ చేస్తున్నా. కానీ ఎంట్రన్స్ కి ఎగ్జిట్ కి ఒకటే దారి, ఆ రెండు పక్క పక్కనే, కాకపోతే కొద్దిగా డిఫరెంట్ గా అయితే చేశారు. చూసారు కదండి, మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఫుల్ సెక్యూరిటీగా మనుషులు అయితే పెట్టారు, ఎందుకంటే సెంట్రల్ కదండి. అంతే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఏదైనా కొన్నాము. మెయిన్ ఏంటంటే పిల్లల్ని ఆడిద్దామని తీసుకెళ్లాము, కానీ గేమ్ జోన్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఈసారి అవి ఓపెన్ చేశాక మరలా వెళ్దాం. మరలా అవన్నీ షూట్ చేసేసరి కొత్త వీడియోతో మరలా మేము ముందుకు వచ్చేస్తాను. చూసారు కదా, ఎంట్రన్స్ అయితే అటువైపు నుంచి, ఎగ్జిట్ అయితే ఇటువైపు నుంచి. ఇంకా వెళ్ళిపోతున్నాం. బయట నుంచి ఆ వ్యూ మొత్తం ఎలా ఉందో ఒకసారి షూట్ చేసేస్తాను చూడండి. చూసారు కదండి, వెళ్ళిపోతున్నాం. బయటకు వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. బయట నుంచి ఒకసారి మొత్తం షూట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, బయట నుంచి ఒకసారి ఫుల్ గా షూట్ చేసి ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం. అంతే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో వచ్చేసి చూసారు కదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా వెళ్ళండి. దీని అడ్రస్ వచ్చేసి ఏలూరులోని కొత్త బస్ స్టాండ్ కి ఆపోజిట్ లోనండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.